అయితే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఏదైతే ఇందాక మనం బయోవెస్వా ఆనియన్ జ్యూస్ అని చెప్పి మనం అనుకున్నామో, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బాల్డ్ హెడ్ ఆల్మోస్ట్ అక్కడ మనకి ఎటువంటి హెయిర్ కూడా మొలిచి ఉండదు, అంటే ఆల్మోస్ట్ డెడ్ అని చెప్పొచ్చు ఆ ఏరియా అంతా కూడా. సో అటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా దాన్ని అప్లై చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? అటువంటి వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఏమంటే ఇమ్యూనిటీ అవసరం. ఓకే. ప్రతి వ్యక్తికి ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంది హెయిర్ కూడా. ఓకే. సో ఆ ఇమ్యూనిటీ అంటే ఇక్కడ విటమిన్ బి కాంప్లెక్స్ కానివ్వండి, బి కాంప్లెక్స్తో పాటు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. దాంతోపాటు ఇంకా హిమోగ్లోబిన్ సఫిషియెంట్గా ఉందా లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే హెయిర్లో అక్కడ ఆ స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్, కెరోటిన్, విటమిన్ ఇవి కూడా సఫిషియెంట్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా కానీ ఈ హెయిర్ బాల్డ్నెస్ ఎక్కువ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ బయోవెస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్ దీన్ని వాడుకుంటూ అలాగే దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డెఫిషియన్సీ ఏముందనేది ఫైండ్ అవుట్ చేసి ఆ డెఫిషియన్సీ సఫిషియెంట్గా మెడిసిన్ తీసుకొని ఆ మెడిసిన్ వాడుకుంటూ యాక్చువల్గా ఏమంటే ఇంటర్నల్ చాలా అవసరం ఉందండి ఈశ్వర్ గారు. విటమిన్ సి కావాలంటే ఉసిరికాయ, రోజు ఒక ఉసిరికాయ ఎవరైతే తింటూ ఉంటారో వారికి హెయిర్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. అలాగే వైట్ హెయిర్, చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. అవును. ఆ చిన్న వయసులో వైట్ హెయిర్ రావటం కూడా తగ్గిపోతుంది. సపోజ్ 40 to 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా కంప్లీట్గా బ్లాక్ హెయిర్ ఉండే అవకాశాలు ఉన్నాయి విటమిన్ సి డెఫిషియన్సీ లేకపోతే. కాబట్టి ఈ డెఫిషియన్సీ ఏది ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎక్స్టర్నల్ అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆనియన్ షాంపూ కానివ్వండి, ఆనియన్ హెయిర్ ఆయిల్ కానివ్వండి, ఆనియన్ హెయిర్ ఆయిల్ చెక్క నుంచి తీసిన కోకోనట్ ఆయిల్తో దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్లీట్గా కెమికల్ కాకుండా ఇక్కడ పారాబిన్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఓన్లీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే దాంట్లో ఉంటాయి, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కడైతే రీగ్రోత్ అవసరమో అంటే రీసెంట్గా ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో అక్కడ దీన్ని జెంటిల్ మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశాలు అయితే చక్కగా ఉన్నాయి.